నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 5కి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 51వ పేజీలో ఉన్న పద్యరత్నాలు అనే పాఠ్యాంశాన్ని చూద్దాం. చిత్రంలో ఏం జరుగుతున్నది, ఎవరెవరు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారమ్మా. చిత్రంలో అష్టావధానం జరుగుతున్నది. దీనిలో అష్టావధానం చేసేవారిని అవధాని అని అంటారు. అక్కడ ప్రశ్నలు అడుగుతూ కూర్చున్నటువంటి 8 మంది పండితులను పృచ్ఛకులు అని అంటారు. ఈ అష్టావధానం చేసే అవధాని ఆ పృచ్ఛకులు అడిగేటువంటి రకరకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. మీకు తెలిసిన ఏవైనా పద్యాలు పాడండి అని అడుగుతున్నారమ్మా. మీకు తెలిసిన ఏ పద్యమైనా ఇక్కడ పాడవచ్చు. మీరు ఇలాంటి కార్యక్రమం ఎక్కడైనా చూసారా? చూసినప్పుడు మీకు ఏమనిపించింది అని అడుగుతున్నారమ్మా. మేము ఇలాంటి కార్యక్రమాలు టీవీలో చూసాము. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు మాకు మళ్ళీ చూడాలనిపించింది అని చెప్తే సరిపోతుందమ్మా. 52వ పేజీలో చూడండమ్మా, పద్యరత్నాలు అని ఉంది. మొదటి పద్యం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడన్ చొప్పడిన యూరనుండుము, చొప్పడకున్నట్టియూరు చొరకుము సుమతి. ఈ పద్యాన్ని బద్దెన గారు రచించారు. భావం: ఓ మంచి బుద్ధి గలవాడా, అవసరానికి అప్పిచ్చేవాడు, వైద్యుడు, ఎప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు, అవి లేని ఊళ్ళో నివసించవద్దు. అప్పిచ్చువాడు అంటే మనకి అవసరమైనప్పుడు అప్పిచ్చేవాళ్ళు ఉండాలి. వైద్యుడు మనకి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు వైద్యం చేయటానికి వైద్యుడు ఉండాలి. ఎప్పుడు నెడతెగక పారు నేరును, ఎప్పుడు ప్రవహిస్తూ ఉండేటువంటి నది ఉన్నటువంటి చోట ఉండాలి. అంటే నీటి సదుపాయం బాగా ఉన్న చోట ఉండాలి. ద్విజుడున్ అంటే మంచి చెడ్డలు చెప్పే పండితుడు. చొప్పడిన యూరనుండుము, అటువంటి వాళ్ళందరూ ఉన్నటువంటి ఊళ్ళో ఉండాలి. చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతి. అప్పిచ్చేవాళ్ళు, వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, ద్విజుడు ఇలాంటి వాళ్ళు లేనటువంటి ఊళ్ళో ఉండకూడదు అని చెప్తున్నారు. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము, చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతి. రెండో పద్యం చూడండమ్మా. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా, నవయుగాల బాట నార్ల మాట. ఈ పద్యాన్ని నార్ల వెంకటేశ్వరరావు గారు రచించారమ్మా. భావం: ప్రశ్నకు జవాబులు వెతకటం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించటం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది. ఏం చెప్తున్నారమ్మా ఈ పద్యంలో? ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్నకు జవాబులు వెతుకుతూ ఉంటేనే ఈ లోకంలో జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది. ఒక చెట్టు నుండి ఒక కాయ కింద పడిందనుకోండి, ఈ కాయ ఎందుకు పడింది అన్న ప్రశ్న వల్లే భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది అనే జ్ఞానం మనకి కలిగింది. ఈ విధంగా ప్రశ్నకి జవాబులు వెతుకుతూ ఉంటే లోక జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది. ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము,
సమాజంలో జరిగేటువంటి చెడులను ప్రశ్నించినప్పుడే మన యొక్క విలువ అనేది పెరుగుతుంది. ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా. ప్రశ్నలే లేకపోతే ప్రగతి అంటే అభివృద్ధి అనేది అసలు ఉండనే ఉండదు అని చెప్తున్నారు. ఈ పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా, నవయుగాల బాట నార్ల మాట. మూడో పద్యం చూడండి అమ్మా. సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని గీడు సేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటె చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని వేమన గారు రచించారు. భావం: ఓ వేమ, సంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చేయరాదు. తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. ఏం చెప్తున్నారమ్మా ఈ పద్యంలో? సంపదగిన ఎట్టి శత్రువు, చంపవలసినటువంటి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు. యుద్ధంలో ఓడిపోయి మన చేతికి చిక్కాడనుకోండి, అతనికి ఏ విధమైనటువంటి కీడు చేయవద్దు. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు. అతనికి తిరిగి ఏదైనా ఉపకారం చేసి తిరిగి పంపించామనుకోండి, ఆ అవమానమే అతనికి నిజమైన శిక్ష అని ఇక్కడ వేమన మనకి చెప్తున్నారు. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని గీడు సేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. నాలుగో పద్యం చూడండమ్మా. మచ్చిక లేని చోట నన్ను మానము వచ్చిన చోట, మెండుగా గుచ్చితులున్న చోట, గుణకోవిదులుండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట, వివేకులుండిరేనచట, మోసమండ్రు సుగుణాకర పెమ్మయ సింహధీమణి. ఇది సాటు పద్యమమ్మ. భావం: చొరవ లేని చోట, సందేహం ఉన్న చోట, చెడ్డవాళ్లు ఎక్కువగా ఉన్న చోట, గుణం తెలుసుకునే పండితులు లేని చోట, విద్యను మెచ్చుకోని చోట, రాజు దయలేని చోట, వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు. ఈ పద్యంలో ఏం చెప్తున్నారమ్మా? మచ్చిక లేని చోట, చొరవ లేని చోట, అనుమానము వచ్చిన చోట, సందేహం ఉన్న చోట, మెండుగా గుచ్చితులున్న చోట. మెండుగా అంటే ఎక్కువగా, కుచ్చితులున్న చోట అంటే చెడ్డవాళ్లు ఉన్న చోట, గుణకోవిదులుండని చోట, గుణం తెలుసుకునే పండితులు లేని చోట, విద్యకు మెచ్చని చోట, విద్యను మెచ్చుకోని చోట, రాజు కరుణించని చోట, రాజు దయలేని చోట, వివేకలుండిరేచట, వివేకవంతులైనటువంటి వారు అటువంటి ప్రదేశంలో ఉన్నట్టయితే, మోసమండ్రు సుగుణాకర పెమ్మయ సింగధీమణి, వాళ్లకు హానే కలుగుతుంది అని పెద్దలు చెప్తారు. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. మచ్చిక లేని చోట నన్ను మానము వచ్చిన చోట, మెండుగా గుచ్చితులున్న చోట, గుణకోవిదులుండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట, వివేకులుండిరేనచట, మోసమండ్రు సుగుణాకర పెమ్మయ సింగధీమణి. ఐదో పద్యం చూడండమ్మా. నిజము మీద భూమి నిలబడియుండును,
సత్యవాక్కు వలన జనత నడుచు. సత్యమొకటి పాప సంహారమును చేయు. కాళికాంబ హంస కాళికాంబ. పోతులూరి వీరబ్రహ్మం గారు దీన్ని రచించారమ్మా. భావం: నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది. సత్యవాక్కు వలనే జగతి నడుస్తుంది. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. ఏం చెప్తున్నారమ్మా ఈ పద్యంలో? నిజము మీద భూమి నిలబడి ఉండును. నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది. సత్యవాక్కు వలన జనత నడుచు. సత్యమును పలకటం వలనే ఈ ప్రపంచం అనేది నడుస్తుంది. సత్యమొకటి పాప సంహారము చేయు. సత్యమొకటే ఈ పాపాలన్నింటినీ కూడా నశింప చేస్తుంది అని ఈ పద్యంలో పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్తున్నారు. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. నిజము మీద భూమి నిలబడియుండును. సత్యవాక్కు వలన జనత నడుచు. సత్యమొకటి పాప సంహారమును చేయు. కాళికాంబ హంస కాళికాంబ. ఆరో పద్యం చూడండమ్మా. ఉరులేయవియునరించిన నరవరయ ప్రియము తన మనంబున కగు. దానురులకున విసేయకునికి వరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఈ పద్యాన్ని తిక్కన గారు రచించారు. భావం: ఓ రాజా, ఇతరులు ఏ పని చేస్తే తన మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మ మార్గాలలోనూ గొప్పది. ఏం చెప్తున్నారమ్మా ఈ పద్యంలో? నరవర అంటే ఓ రాజా, ఒరులేయవి ఒనరించిన ఇతరులు ఏ పని చేస్తే అప్రియము తన మనంబున కగు మన మనసుకు బాధ కలిగిందో దానొనరులకు నవిసేయకునికి ఆ పనులు మనము ఇతరులకు చేయకుండా ఉండటమే పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అన్ని ధర్మ మార్గాలలో కల్లా గొప్పది అని చెప్తున్నారు. అంటే ఇతరులు ఏం చేస్తే మన మనసు కష్టపడిందో ఆ పనులు మనము ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలలో కన్నా గొప్పది అని చెప్తున్నారు. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. ఒరులేయవియునరించిన నరవర యప్రియము తన మనంబున కగు. దానురులకు నవిసేయకునికి వరాయణము పరమ ధర్మ పదములకెల్లన్. ఏడో పద్యం చూడండమ్మా. నీతియే మూలము విద్యకు. నీతియే పురుషార్థ తత్వ నిర్ణాయకమున్. నీతియే భూత ప్రీతియు. నీతియు తుండెప్పుడొందు నియత పదంబున్. ఈ పద్యాన్ని ఏటుకూరి వెంకట నరసయ్య గారు రచించారు. భావం: విద్యకు నీతియే ఆధారం. చతుర్విధ పురుషార్థ తత్వాన్ని ధర్మం, అర్థం, కామం, మోక్షం నిర్ణయించేది కూడా నీతియే. సర్వభూతాలకు అంటే ప్రాణులకు ప్రీతి కలిగించేది కూడా నీతియే. నీతిమంతుడైన వాడు ఎప్పుడు తనకు తగిన స్థానాన్ని పొందుతాడు. ఏం చెప్తున్నాడమ్మా ఈ పద్యంలో? నీతియే మూలము విద్యకు. విద్యకు నీతియే ఆధారము. నీతియే పురుషార్థ తత్వ నిర్ణాయకమున్. చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మము, అర్థము, కామము, మోక్షాలను నిర్ణయించేది కూడా నీతియే. నీతియే భూత ప్రీతియు. సర్వ ప్రాణులకు ప్రీతిని కలిగించేది కూడా నీతియే. నీతియుంతుండెప్పుడొందు నియత పదంబున్. నీతిమంతుడైన వాడు ఎప్పుడూ కూడా తగిన స్థానాన్ని పొందుతాడు. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. నీతియే మూలము విద్యకు. నీతియే పురుషార్థ తత్వ నిర్ణాయకమున్. నీతియే భూత ప్రీతియు. నీతియుం తుడెప్పుడొందు
నియత పదంబున్. ఎందో పద్యం చూడండి అమ్మా. చదువని వాడగ్నుండగు చదివిన సద్వివేక చతురత గలుగున్. చదువగ వలయును జనులకు చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రి. ఈ పద్యాన్ని పోతన గారు రచించారు. భావం: చదువని వాడికి ఏమీ తెలియదు. చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయనా, చదువుకో అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి చెప్పాడు. ఈ పద్యంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి ఏమని చెప్పాడమ్మా? చదువని వాడగ్నుండగు, చదవని వాడికి ఏమీయూ తెలియదు. చదివిన సద్వివేక చతురత గలుగున్. బాగా చదువుకుంటే మంచి చెడులకు గల తేడాను తెలుసుకునేటువంటి వివేకం కలుగుతుంది. చదువగ వలయును జనులకు. అందువల్ల చదువు అనేది మనుషులందరికీ కావాలి. చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రి. ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను, చదువుకో నాయనా అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి ఈ పద్యంలో చెప్తున్నాడు. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. చదువని వాడగ్నుండగు చదివిన సద్వివేక చతురత గలుగున్. చదువగ బలయును జనులకు చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రి. 9వ పద్యం చూడండి అమ్మా. తరువులతి రసఫల భార గురుతగాంచు నింగి వ్రేలుచు నమృతమొసంగు మేఘు డుద్దతులుగారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకొనిది సహజ గుణము. ఈ పద్యాన్ని భర్తృహరి సుభాషితాల నుండి తీసుకోబడిందమ్మా. భావం: చెట్లు నిండుగా రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతాయి. ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు. నిండుగా సంపదలుండటం చేత పండితులైన వారు అహంకారం పొందరు. ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణం. ఏం చెప్తున్నారమ్మా ఈ పద్యంలో? తరువులతి రసఫల భార గురుతగాంచు. తరువులు అంటే చెట్లు అని అర్థం. అతి రసఫల భార గురుతగాంచు అంటే రసముతో నిండిన పండ్ల బరువుతో చెట్లు పొంగిపోతూ ఉంటాయి. నింగి వ్రేలుచు నమృతమొసంగు మేఘుడు. ఆకాశంలో ఏ ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా కురిపిస్తాడు. ఉద్దతులు గారు బుద్ధులు సమృద్ధి చేత అనగా నిండుగా సంపదలుండటం చేత పండితులైన వారు అహంకారాన్ని పొందరు. జగతి నుపకర్తలకునిది సహజ గుణము. ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణము. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. తరువులతి రసఫల భార గురుతగాంచు నింగి వ్రేలుచు నమృతమొసంగు మేఘు డుద్దతులుగారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకొనిది సహజ గుణము. తర్వాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.